ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ ఆస్తుల జప్తునకు ఏపీ సర్కార్ అనుమతిచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులు జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం స్కామ్లో నిందితులు ఆస్తుల జప్తు ప్రక్రియ ఏదైతే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీ విలువైన ఆస్తులు కూడబెట్టినట్లుగా సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా సిట్ దర్యాప్తులో తన నివేదికలో కొన్ని విషయాలను పొందుపరచడం జరిగింది. అయితే సిట్ దర్యాప్తు నివేదిక విన్నపం మేరకు చెవిరెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ ఎలియాస్ లక్ష్మీ పేరిట ఆస్తులతో పాటు సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్నటువంటి ఆస్తులను అటాచ్మెంట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో దూకుడుగా సిట్ వెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ఆస్తుల అటాచ్మెంట్ కి జప్తు చేయడానికి ఇచ్చినటువంటి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇంకా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సోను. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.